హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఆయిల్ లేకుండా లడ్డూని చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. 1 డ్రాప్ ఆయిల్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగొస్తుంది. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం 1 కప్పు శనగబ్యాళ్ళని తీసుకొని ఒక 2 అవర్స్ లేకపోతే 1 అవర్ సరిపోతుందండి తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా నానిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన అన్ని శనగబ్యాళ్ళని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేయించేసుకుంటున్నాను. తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని ప్యాన్లో వేసుకొని మొత్తం వేయిస్తున్నాను. ఇలా కాసేపు మనం ప్యాన్కి అంటుకోకుండా తిప్పుతూ ఉండాలి. ఇక్కడేనండి ప్రాసెస్ మొత్తం మనకి లడ్డూది. ఆ తర్వాత నేను టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. ఇంకంతేనండి. ఇంతకు మించి మనం నెయ్యి ఆయిల్ ఏది యూస్ చేయక్కర్లేదు. ఇలా ప్యాన్కి అడుగు అంటకుండా మొత్తాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటికి అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనకిలా డ్రైగా అవుతుంది. మొత్తాన్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకు ప్యాన్కి అంటుకోకుండా నీట్గా చిన్న చిన్న బూందీ టైప్లో వస్తుంది. ఇది సేమ్ మనం బూందీ గరిటతో చేసినప్పుడు బూందీ ఎలాగైతే వస్తుందో సేమ్ అదే విధంగా మనకు కూడా ఇది ఫామ్ అవుతుంది. చూసారు కదా. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో నేను 1 కప్కి 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత షుగర్ మురిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం షుగర్ని కరగబెట్టేసుకోవాలి. లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇందులో ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరం వేసానండి. మీరు ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం వేసుకోవచ్చు. పచ్చకర్పూరం ఎక్కువగా వేయొద్దు. తర్వాత నేను లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పుని వేసేస్తున్నాను. ఆ తర్వాత మొత్తం ఆరిపోయాక ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవడమే. చూసారు కదా. లడ్డు కూడా చాలా బాగొస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవడమే అండి. దీంట్లో మనం ఆయిల్ అనేది యూస్ చేయలేదు. మీరు ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకుండా రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలంటే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. చూసారు కదా. లోపల జ్యూసీగా చాలా బాగుంది. అంతే అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.